బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ లవర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం కూకట్పల్లిలోని రవిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రన్ చేసినట్లుగా సమాచారం. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రవిని అరెస్ట్ చేసి అతడి అకౌంట్లో 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో తమను పట్టుకోవాలని ప్రయత్నిస్తే యూజర్ల డేటాను లీక్ చేస్తామంటూ ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నష్టాలకు తాము కారణం కాదని, హీరోల భారీ పారితోషికాలే కారణమని ఐబొమ్మ గతంలో ఓ ప్రకటనలో ఆరోపించింది. భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి ఐబొమ్మ ద్వారా ఓటీటీ పైరసీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తున్నాడు. ప్రస్తుతం వెబ్సైట్ సర్వర్లలోని కంటెంట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ అరెస్టుతో పైరసీ వెబ్సైట్ల నెట్వర్క్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏదైతే నిర్మాతలకు ఒక శుభవార్త అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాని కేవలం గంటలోనే ఐబొమ్మ అనే వెబ్సైట్లో పెడుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా ఐబొమ్మ పైన, అలాగే ఏవైతే ఈ పైరసీ పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ఐబొమ్మ వల్లే ప్రతి ఏటా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వస్తుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు, ఇటు తమిళం, హిందీ, మలయాళం లాంటి భాషల్లో సినిమాలని కూడా కేవలం గంటలోనే హెచ్డి క్వాలిటీతో సినిమాని ఐబొమ్మ అనే సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 1 కోటి మందికి పైగా యూజర్లు ఈ ఐబొమ్మ సైట్లో ఉన్నారంటే ఆ సైట్కి ఉన్న ఏ స్థాయి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటీవలే గతంలో అంటే ఏదైతే సిపిగా ఉన్న సివి ఆనంద్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయము, ఐబొమ్మ లాంటి సైట్లకు సంబంధించిన నిర్వాహకులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ మాట అన్న వెంటనే ఐబొమ్మ నిర్వాహకులు కూడా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తమ వైపు దృష్టి సారిస్తే తాము కూడా మీ వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది, అలాగే యూజర్ల డేటా కూడా తమ దగ్గర ఉంది కాబట్టి వాటిని కూడా బహిర్గతం చేస్తాం, పోలీసుల వద్దకు కూడా మేము వస్తామంటూ కూడా ఆయన కూడా ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పైన దృష్టి సారించడం జరిగింది. అయితే అక్టోబర్ మొదటి వారంలో ఒక పైరసీ ముఠా దొరికింది. పైరసీ ముఠాలో కూడా ఐబొమ్మకు సంబంధించిన ఇక్కడి నుంచి నిర్వహిస్తున్న 4 అయితే దొరకడం జరిగింది. వాళ్ళని బేస్ చేసుకునే ఈరోజు అరెస్టు జరిగినట్టయితే సమాచారం అందుతోంది. ఈరోజు ఏదైతే కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన ఫ్రాన్స్ నుంచి, ఏదైతే కరేబియన్ దీవుల నుంచి ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న విషయాన్ని సిసిఎస్ పోలీసులు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన సిసిఎస్ అదుపులో ఉన్నారు. అలాగే ఈ మొత్తం నెట్వర్క్ ఎంతవరకు ఉంది, కేవలం రవి ప్రధాన సూత్రధార లేకపోతే ఇతను వెనక ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, కరేబియన్ దీవుల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే ఇంత పెద్ద నెట్వర్క్ని ఆపరేట్ చేయడం అంత సులభం కాదు అనేది ఇప్పటికే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలని, ముఖ్యంగా ఈ నెట్వర్క్కి సంబంధించి ఎంతమంది ఉన్నారో, అలాగే యూజర్లకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా అతని గురించి 6 నెలలుగా కూడా పోలీసులు ఇతని గురించి మొత్తం కూడా ఇతన్ని వెతికి పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇతనికి సంబంధించి ఎక్కడ డేటా దొరుకుతుందని ఎంతో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు దొరకలేదు. కానీ ఇటీవల ఒక ముఠా దొరికిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక్కొక్క వివరాలు కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇమ్మడి రవి అరెస్టు తర్వాత అతనికి సంబంధించి కూడా మొత్తం పూర్తి వివరాలన్నింటినీ కూడా సిసిఎస్ పోలీసులు మరిన్ని వివరాలు బయటకు వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం సమయంలో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.